హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పోహా అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఒకరికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది చివర్లో చెప్తాను. ముందుగా లావటుకులను తీసుకొని శుభ్రంగా కడిగి వడేసుకోవాలి. డస్ట్ బాగా ఉంటుంది. అటుకుల్లో వాటర్ ఉండొద్దండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, పల్లీలు, కరివేపాకు, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తగినంత పసుపును వేసి కలపాలి. క్యారెట్, పొటాటో సన్న ముక్కలుగా తరిగి వేసుకోవచ్చండి. ఇప్పుడు అటుకులను వేసుకోవాలి. ఈ ఉప్మాలోకి లావటుకులే బాగుంటాయండి. తగినంత ఉప్పును వేసి 5 నిమిషాల పాటు కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మా చేసేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. ఈ కప్పు ఒకరికి సరిపోతుందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే అటుకుల ఉప్మా ముద్దగా రాకుండా పొడి పొడిగా వస్తుంది. ఈ ఉప్మాలోకి నిమ్మరసాన్ని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ ఉప్మా మాతో పాటు మీకు కూడా తినండి.